చిరంజీవి నటించిన 'అంజీ' మూవీలో చిరంజీవి, నాగబాబు ఒక శివలింగం గురించి అయితే మాట్లాడుకుంటారు. ఈ ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన భగీరథుడే దీనికి సంబంధించిన ఒక శాసనం రాశాడని, శంకర్పల్లి దగ్గరలో ఓ శిథిలాలయంలో ఉన్న శివలింగంపై అది చెక్కబడి ఉందని, ప్రొఫెసర్ ఆయన డైరీలో విఫలంగా రాశాడని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకి వచ్చా. ఈరోజు మనమైతే మర్కత ఆలయం చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని మర్కత సోమేశ్వరం ఆలయం అంటారు. ఈ ఆలయం మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి చెందిప గ్రామంలో అయితే ఉంటుంది. మన హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనం గచ్చిబౌలి నుండి శంకర్పల్లి రాగానే హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. హనుమాన్ విగ్రహం బ్యాక్ సైడ్ నుండి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ లోపల టెంపుల్ అయితే ఉంటుంది. చిరంజీవి నటించిన 'అంజీ' మూవీలో చెప్పిన విధంగా శక్తులు కలిగి ఉన్న శంకర్పల్లిలో ఉండే ఒక ఆలయంలో మరకత శివలింగం ఉందని మీకు తెలుసా? ఇప్పుడు మనమైతే ఆ మరకత శివలింగాన్ని అయితే మనం దర్శించుకోబోతున్నాం. సో అదే ఆలయంలో కాలచక్ర రాయి ఉందని తెలుసా? ఎవరైతే కోరిక కోరుకొని దానిపైన హ్యాండ్స్ పెడితే మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరే కోరిక అయితే ఆ రాయి రైట్ సైడ్లో తిరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ అయితే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. ఇంకా ఇక్కడనైతే చాలా కార్లు కనిపిస్తున్నాయి. లోపల ఫుల్ రష్ ఉంది కావచ్చు. మనం కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇంకా మనం మెల్లగా నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ అయితే విలేజ్ లాస్ట్లో అయితే ఉంటుంది. చూడండి, కొందరు అయితే దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ టెంపుల్ దగ్గరలో అయితే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ అయితే టెంపుల్ దగ్గరికి అలో చెయ్యరు, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే లేదు ఎక్కువ. బైక్స్ అయితే టెంపుల్ దగ్గరికి అలో చేస్తారు. నియర్ బై ఉన్న వాళ్ళు బైక్ మీద రావడం చాలా బెటర్. ఇంకా ఇక్కడ కొందరైతే ఈ ఊరి వాళ్ళు వాళ్ళ పొలంలో పండించిన వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు. ఈ టెంపుల్ కూడా పొలాల మధ్యలో ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మంచి రిలాక్సేషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఎవరైనా విలేజ్ చూడాలని ఉంటే వీకెండ్ ప్లాన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే చాలా బెస్ట్. బట్ వీకెండ్ ప్లాన్లో బాగుంటుంది, కానీ పబ్లిక్ కూడా అలానే ఉంటారు మరి. ఇంకా ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. నేనైతే సండే రోజు వచ్చా టెంపుల్ చూడడానికి. చాలా మంది ఉన్నారు ఇక్కడనైతే. ఇక్కడికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే సాటర్డే సండే ఫుల్ పబ్లిక్ వచ్చి దర్శనం అయితే చేసుకుంటారంట. అండ్ ఈ టెంపుల్కి మన దగ్గరలో ఉన్న వాళ్ళు కాకుండా చాలా విలేజెస్, సిటీ వాళ్ళు కూడా వచ్చి ఈ మరకత శివలింగాన్ని అయితే అభిషేకం చేసుకుంటారంట. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది అయితే శ్రీ మరకత శివలింగం. ఇక్కడ కనిపించే శివలింగానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. పచ్చరంగు రత్నంతో తయారైన శివలింగం ఇది అయితే. పూర్వం ఈ శివలింగానికి రాముడు, లక్ష్మణుడు కూడా వచ్చి అభిషేకం చేశారని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తారో వారికి కోరికలు నెరవేరి మంచి ఆయు ఆరోగ్యాలతో ఉంటారని భక్తులైతే నమ్ముతున్నారు. అండ్ ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆలయం అయితే ఇది. ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నవి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. దర్శనం అయిపోయిన తర్వాత మనసులో కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ నిలబెడితే, మన కాయిన్ నిల్చుంటే మనసులో కోరికలు నెరవేరుతాయంట. ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ టెంపుల్కి రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. అదే కాలచక్ర రాయి.
ఈ కాలచక్ర రాయి మనకి శివలింగానికి రైట్ సైడ్‌లో కాలభైరవ దేవుడైతే దర్శనమిస్తాడు. ఈ కాలభైరవ దేవుని ముందు కాలచక్ర రాయి అయితే ఉంటుంది. సో, ఎవరైతే కోరిక కోరుకొని కాలచక్ర రాయి పైన హ్యాండ్స్ పెడతారో, ఎవరి కోరికలైతే నిజంగా నెరవేరుతాయో వాళ్ళ రాయి అయితే రైట్ సైడ్‌లో తిరుగుతుందంట. ఇది అయితే చాలా మంది నమ్ముతున్నారిక్కడ. ఇంకా ఇక్కడ లైన్‌లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ కాలచక్ర రాయి కోసం ఎక్కడి నుండో వస్తున్నారు ఈ టెంపుల్‌కైతే. ఇంకా ఇక్కడ కొందరికైతే స్టోన్ అయితే తిరుగుతుంది. ఇంకా కొంతమందికైతే తిరగట్లేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా చూడండి. నాకు కొంచెం కూడా తిరగదు. నేనైతే హ్యాండ్స్ అలానే ఒక 5 మినిట్స్ దాకా పెట్టినా కానీ నాకు అస్సలు తిరగట్లేదు. మేబీ నా కోరిక గట్టిదై ఉండొచ్చు. ఇంకా కొంచెం టైం పడతదేమో. అందుకే స్టోన్ తిరగలేదు కావచ్చు. చూడండి కొంచెం కూడా నాకు తిరిగినట్టు అనిపియలేదు. ఇంకా ఈ అమ్మమ్మ చూడండి ఎట్లా తిరుగుతుందో. ఈమె తిప్పుతుందా లేకపోతే తిరుగుతుందా కూడా అర్థమైతలేదు. కానీ అంత రౌండ్‌గా తిరిగి రావాలంట. ఈమె చూడండి ఇంకా ఎట్లా తిప్పుతుందో. ఈమెనైతే తిప్పుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ తిరగకపోతే మళ్ళా నెక్స్ట్ టైమ్ వచ్చి కూడా ట్రై చేయొచ్చంట. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఆ స్టోన్ తిరగలేదని చాలా ఏడ్చింది పాపం. ఇంతకీ మీరు ఈ టెంపుల్‌కి వెళ్లారో లేదో చెప్పండి. నేను వెళ్ళిన రోజైతే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చాలా మంది వచ్చి అయితే తింటున్నారు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసే ఉంటారంట. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతుండండి.